ఒక్కసారి ఊహించుకోండి, రోజుట్లాగానే ఈరోజు మీరు నిద్రలేచారు. ఆ నిద్రమత్తులోనే మీ రూమ్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి మీ ఇంటి తలుపులు ఓపెన్ చేస్తున్నారు. మీ ఇంటి ముందున్న వీధిని చూసి షాక్ అయ్యారు. బయట స్కై ఏమో ఆరెంజ్ కలర్ లో బ్రైట్ గా ఉంది. భూమి మొత్తం రెడ్ కలర్ లో, క్లైమేట్ చాలా వేడిగా ఉంది. మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలియడం లేదు, అంతా కొత్తగా ఉంది. చుట్టూ అందరూ వాళ్ళ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. అలా మీ ఇంటి ముందు నుండి వెళ్తున్న ఒక వ్యక్తిని నేను ఎక్కడ ఉన్నాను, ఇది ఏ గ్రహం అని అడిగారు. అందుకు అతను మిమ్మల్ని వింతగా చూసి ఇది మార్స్ అనే కొత్త గ్రహం బాబు అని చెప్పి వెళ్ళాడు. ఈ స్టోరీ విని మీరందరూ నేను ఏదో కొత్త హాలీవుడ్ మూవీ స్టోరీ చెప్తున్నాను అని అనుకోవచ్చు, కానీ ఇది రాబోయే రోజుల్లో నిజం అవ్వబోతుంది. అవును, మనుషులు సరదాగా మార్స్ ప్లానెట్ కి వెళ్తూ వస్తూ ఉంటారు. ఇది అంతా నిజం చేయడానికి ఎలాన్ మస్క్ రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారు. ఇది ఒక్కటే కాదు, ఇలా ఎలాన్ మస్క్ చేయబోయే 5 మోస్ట్ ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో లెంతీగా ఉన్నా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో బిఫోర్ స్టార్టింగ్, దిస్ ఇస్ అందీప్. ఐ వెల్కమ్ యూ టు దిస్ ఛానల్ అందీప్ ఆన్సర్స్. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, న్యూరాలింక్. న్యూరాలింక్ అనే ప్రాజెక్ట్ ని ఎలాన్ మస్క్ 2016లోనే స్టార్ట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ ద్వారా హ్యూమన్ బ్రెయిన్ ని డైరెక్ట్ గా ఒక ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ మొబైల్, కంప్యూటర్స్ తో కనెక్ట్ చేయొచ్చు. సామాన్య మనుషులకి ఇలాంటి ఐడియాస్ ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలో చూసినట్టు ఉంటుంది. కానీ ఎలాన్ మస్క్ ఈ ఐడియాని మన రియల్ లైఫ్ లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని నమ్మాడు. ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన వెంటనే చాలా మంది సైంటిస్ట్ ఎలాన్ మస్క్ ఉన్న విజన్ ని నిజ జీవితంలో తయారు చేయడం అసాధ్యం అని చెప్పేశారు. ఎలాన్ మస్క్ మాత్రం తన ఐడియాస్ మీద వర్క్ చేయడం ఆపలేదు. ఈ న్యూరాలింక్ చిప్ అనేది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ BCI అనే టెక్నాలజీని యూజ్ చేసి వర్క్ అవుతుంది. ఇది మన హ్యూమన్ బ్రెయిన్ ని కంప్యూటర్స్ తో కనెక్ట్ చేసి వాటితో కమ్యూనికేట్ చేయగలిగే ఎబిలిటీని మనకి ఇస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక పెరాలసిస్ వచ్చిన వ్యక్తి కూడా ఈ చిప్ ని యూజ్ చేసి తన కంప్యూటర్ లో వర్క్ చేసుకోవచ్చు, ఇంకా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. న్యూరాలింక్ చిప్ కాయిన్ సైజ్ లో ఉండి మన బ్రెయిన్ లో ఉండే న్యూరాన్స్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. నార్మల్ సర్జరీస్ రూపంలో ఈ చిప్ ని ఫిక్స్ చేయడం చాలా కష్టం. అందుకే ఎలాన్ మస్క్ ఈ న్యూరాలింక్ చిప్ ని మన హ్యూమన్ బ్రెయిన్ లో ఇంప్లిమెంట్ చేయడానికి స్పెషల్ గా రోబోట్స్ ని తయారు చేయించారు. ఈ రోబోట్ ముందు మన ఫుల్ బ్రెయిన్ ని 3D మ్యాపింగ్ చేస్తుంది. ఆ తర్వాత ఈ చిప్ ని కరెక్ట్ పొజిషన్ లో అటాచ్ చేస్తుంది. ఇప్పటిదాకా న్యూరాలింక్ కంపెనీ 2 times హ్యూమన్ ట్రయల్స్ ని రన్ చేసింది. అందులో రెండవసారి జరిగిన హ్యూమన్ ట్రయల్స్ సక్సెస్ అయ్యింది. ఈ ట్రయల్స్ లో స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిన వ్యక్తికి న్యూరాలింక్ చిప్ ని కనెక్ట్ చేశారు. షాకింగ్ గా ఆ వ్యక్తి సర్జరీ కంప్లీట్ అయిన కొన్ని రోజుల్లోనే కంప్యూటర్ లో వీడియో గేమ్స్, ఆన్లైన్ చెస్ గేమ్స్ ఆడడం చేశాడు. ఇలాగా సెకండ్ హ్యూమన్ ట్రయల్ సక్సెస్ అయ్యింది. ఫ్యూచర్ లో మరికొన్ని హ్యూమన్ ట్రయల్స్ జరిగి ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావచ్చు. ఈ టాపిక్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ న్యూరాలింక్ చిప్ ని ఎలా తయారు చేస్తారు, ఎలా వర్క్ అవుతుంది అనే దాని మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. నెంబర్ 2, హైపర్ లూప్. ఇండియాలో ఉన్న అన్ని ట్రెడిషనల్ ట్రైన్స్ హైయెస్ట్ స్పీడ్ 120 km/h నుండి 180 km/h మధ్యలోనే వెళ్తాయి. ఆఖరికి కొత్తగా వచ్చిన వందే భారత్ హై స్పీడ్ ట్రైన్స్ కూడా గంటకి 160 km/h స్పీడ్ తోనే వెళ్తాయి. అదే వరల్డ్ వైడ్ గా చూసుకుంటే జపాన్ లో ఉన్న జపనీస్ ఎల్వో మంగ్లేవ్ ట్రైన్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ ట్రైన్ గా రికార్డ్ పొందింది. దాని హైయెస్ట్ స్పీడే 603 km/h. ఈ స్పీడే వరల్డ్ హైయెస్ట్ స్పీడ్ రికార్డ్. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే హైపర్ లూప్ ప్రోటోటైప్ స్టార్టింగ్ స్టేజ్ లోనే గంటకి 900 నుండి 1000 km స్పీడ్ తో వెళ్తుంది. ఇది ఎంత హై స్పీడ్ అని తెలియాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక పర్సన్ 50 km/h స్పీడ్ తో హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్తే అతను రాబోయే 23 గంటల్లో ఢిల్లీ చేరుకుంటాడు. అదే హైపర్ లూప్ యావరేజ్ గా 950 km/h స్పీడ్ తో వెళ్తుంది అనుకుందాం. అదే వ్యక్తి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి కేవలం 2 గంటలు చాలు. సింపుల్ గా చెప్పాలి అంటే thousands of kilometers డిస్టెన్స్ ని హైపర్ లూప్ చాలా తక్కువ టైంలోనే కవర్ చేస్తుంది. ఇలాగా హైపర్ లూప్ రాబోయే రోజుల్లో హై స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ గా అవ్వబోతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ వెహికల్ ని ఇంత స్పీడ్ లో నడపడానికి ఎంత ఫ్యూయల్, ఎంత ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది అని. ఇందుకు ఆన్సర్ హైపర్ లూప్ టెక్నాలజీలోనే ఉంటుంది. హైపర్ లూప్ సిస్టమ్ ని చాలా తక్కువ ప్రెషర్ ఉన్న ట్యూబ్స్ లో అమరుస్తారు. ఇందులో గాలి ఉండదు, కేవలం శూన్యం ఉంటుంది. ఈ సిస్టమ్ ని మ్యాగ్నెటిక్ లెవిటేషన్ పద్ధతిలో డిజైన్ చేస్తారు. అప్పుడు ఈ హైపర్ లూప్ వెహికల్ గాలిలో తేలుతూ ఈ వాక్యూమ్ ట్యూబ్స్ లో హై స్పీడ్ తో ముందుకు వెళ్తుంది. గాలిలో తేలడం వల్ల హైపర్ లూప్ లో జర్నీ చాలా నిశ్శబ్దంగా, స్మూత్ గా ఉంటుంది. ఇంకా చాలా తక్కువ టైంకే మన గమ్యానికి చేరుకుంటాం. ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టి ఎలాన్ మస్క్ ఈ ప్రాజెక్ట్ ని శరవేగంగా కంప్లీట్ చేయాలి అని చూస్తున్నారు.
కానీ మీకు ఈ విషయం తెలుసా, ఐఐటి మెడ్రాస్ స్టూడెంట్స్ కూడా ఈ హైపర్ లూప్ ప్రోటోటైప్ డెవలప్ చేయడం మీద వర్క్ చేస్తున్నారు. ఈ ప్రోటోటైప్ సక్సెస్ అయితే ఎలాన్ మస్క్ కంటే ముందే మన దేశంలో కూడా అడ్వాన్స్డ్ హైపర్ లూప్ వెహికల్స్ ని అందరికీ అందుబాటులోకి తెస్తారు. అది ఎలా పాసిబుల్ అవుతుందో అనేది అప్కమింగ్ వీడియోస్ లో చూద్దాం. నెంబర్ 3, మార్స్ కాలనైజేషన్. లాంగ్ టర్మ్ లో భూమి మీద పాపులేషన్ పెరగడం వల్ల కోల్, పెట్రోల్, న్యూక్లియర్ ఎలిమెంట్స్, రేర్ మినరల్స్ లాంటి రిసోర్సెస్ ఇంకా దొరకవు. పొల్యూషన్ కూడా పెరిగి అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ కూడా ఉండదు. డెవలప్మెంట్ వల్ల భూమి మీద వెజిటేషన్ కూడా ఉండదు. చిన్నగా ఈ భూమి మీద జీవనం చాలా కష్టంగా అవుతుంది. ఇలా జరిగితే గనక ఎన్నో వేల సంవత్సరాల నుంచి భూమి మీద నివసిస్తున్న మానవ జాతి రాబోయే కొన్ని దశాబ్దాల్లోనే అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికే ఎలాన్ మస్క్ మార్స్ కాలనైజేషన్ అనే ఐడియాతో ముందుకు వచ్చారు. 2050 కల్లా మార్స్ మీద సెల్ఫ్ సస్టైనింగ్ సిటీని కట్టించడం ఎలాన్ మస్క్ ఉన్న డ్రీమ్. ఈ ప్రాసెస్ లో హ్యుమానిటీని ఎర్త్ నుంచి మార్స్ కి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకు హై ఎండ్ రాకెట్స్, అడ్వాన్స్డ్ స్టార్ షిప్స్ అవసరం ఉంటుంది. సో ఎలాన్ మస్క్ దీని సొల్యూషన్ గా తన సొంత కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ ని స్టార్ట్ చేశాడు. ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ నాసాతో కలిసి చాలా మిషన్ ప్రోగ్రామ్స్ ని చేరున్నారు. ఎలాన్ మస్క్ ఈ ప్రాజెక్ట్ ని రియాలిటీలోకి తేవడానికి కనీసం $1 ట్రిలియన్ మనీ ఖర్చు అవుతుంది. ఇంత ఫండ్స్ ని సంపాదించినా కూడా ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇంత మనీ ఉన్నా ఆ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం మరో 40 ఏళ్ల వరకు గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గించడానికి ఎలాన్ మస్క్ రీయూజబుల్ రాకెట్స్ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తున్నాడు. అలా ఇప్పటికీ ఎలాన్ మస్క్ ఫాల్కాన్ 9, ఫాల్కాన్ హెవీ, స్టార్ షిప్స్ లాంటి రీయూజబుల్ లాంచింగ్ వెహికల్స్ ని తయారు చేయించారు. ఈ అచీవ్మెంట్ ని సాధించక ముందు ఎలాన్ మస్క్ చాలా ఫెయిల్యూర్స్ ని చూశాడు. అయినా మళ్ళీ ట్రై చేస్తూ లాస్ట్ కి సక్సెస్ అయ్యారు. ఇలాగా మార్స్ కాలనైజేషన్ కంప్లీట్ చేయడానికి ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ ప్లాన్ సక్సెస్ అయితే నెక్స్ట్ 3 జనరేషన్స్ నుంచి పుట్టే హ్యూమన్స్ కూడా మల్టీ ప్లానటరీ బీయింగ్స్ అంటే ఏలియన్స్ అవుతారు. ఎలాన్ మస్క్ ఉన్న ఈ డ్రీమ్ చాలా అమేజింగ్ గా ఉంది కదా. చూద్దాం ఫ్యూచర్ లో ఎలాన్ మస్క్ సక్సెస్ అవుతారా లేదా అని. నెంబర్ 4, టెస్లా ఆప్టిమస్. టెస్లా కంపెనీ 2021లో హ్యూమనాయిడ్ రోబోట్స్ ని తయారు చేయడం మొదలుపెట్టింది. ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ ని ఆప్టిమస్ అని అంటారు. ఇప్పటికీ టెస్లా 3 జనరేషన్స్ ఆఫ్ ఆప్టిమస్ ని లాంచ్ చేసింది. అక్టోబర్ నెలలో ఎలాన్ మస్క్ వి రోబోట్స్ అనే ఈవెంట్ లో టెస్లా డెవలప్ చేసిన న్యూ జనరేషన్ ఆప్టిమస్ ని అందరికీ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఈవెంట్ లో ఎలాన్ మస్క్ ఈ హ్యూమనాయిడ్ రోబోట్ లో ఉన్న అన్ని ఫంక్షనాలిటీ గురించి, ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. అతను ఈ రోబోట్ గురించి చెప్తూ ఆప్టిమస్ మనుషులు చేయగలిగే అన్ని పనులు చేయగలదు అని చెప్పాడు. దీనికి అందరూ షాక్ అయ్యారు. ఆప్టిమస్ కుక్కని వాకింగ్ కి తీసుకువెళ్ళగలదు, చెట్లకి వాటర్ పోయగలదు, ఫ్లోర్ క్లీన్ చేయగలదు, ఇంకా ఇంట్లో ఉండే పిల్లల్ని, ముసలి వాళ్ళని కూడా టేక్ కేర్ చేయగలదు. అంతేకాదు ఆ హ్యూమనాయిడ్ రోబోట్ ఆ ఈవెంట్ లో చాలా మందితో మాట్లాడింది, ఇంకా కలిసి జోక్స్ కూడా వేసింది. ఇదంతా చూసి అక్కడ ఆడియన్స్ అందరూ షాక్ అయ్యారు. అందుకే ఈ రోబోట్ చాలా ఫేమస్ అయ్యింది కూడా. ఈ ఆప్టిమస్ రోబో 5.8 అడుగుల ఎత్తు, 54 కేజీల బరువు ఉంటుంది. చూడటానికి అచ్చం ఒక మనిషిలాగానే ఉంటుంది. ఈ రోబోట్స్ ని ఆఫీస్ లో, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లో, హెవీ మిషనరీ వర్క్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా డైలీ చేసే కుకింగ్, క్లీనింగ్ లాంటి హౌస్ హోల్డ్ వర్క్స్ లో కూడా ఈ రోబోట్ ని బాగా యూజ్ చేసుకోవచ్చు. ఆప్టిమస్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని ఎలాన్ మస్క్ చెప్పినా బిజినెస్ పర్సన్స్ ఆప్టిమస్ రోబో ఫ్యూచర్ లో హ్యూమన్స్ కి సేఫ్ కాదు అని చెప్పారు. ఎందుకంటే ఈ రోబోట్ లో అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, బ్లాక్ చైన్ అండ్ హై ఎండ్ సెన్సార్స్ ని యూజ్ చేశారు. వీటి వల్ల కూడా టెస్లా తయారు చేసిన రోబోట్స్ ని ప్రైవసీ అండ్ సెక్యూరిటీ పరంగా పూర్తిగా నమ్మలేము అని చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. చూడాలి ఫ్యూచర్ లో టెస్లా బాట్స్ ఎంతలా హ్యూమన్స్ కి హెల్ప్ చేస్తాయో అని. నెంబర్ 5, రోబో టాక్సీ. ఇప్పటికే మనం అందరం టెస్లా కంపెనీ తయారు చేసిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ని చూసాము. ఎవరి సహాయం లేకుండా ఈ కార్స్ డ్రైవింగ్ చేస్తాయి. కానీ ఇప్పుడు మనం చూస్తున్న టెస్లా కార్స్ అన్ని లెవెల్ 2 ఆటోమేషన్ తో, స్టీరింగ్ వీల్, పెడల్స్ తో వస్తున్నాయి. ఈ కార్స్ అన్ని అటానమస్ కార్స్ అయినా కూడా వీటికి స్టీరింగ్ వీల్స్ ఉంటాయి. మేజర్ గా ఇలాంటి కార్స్ కి స్టీరింగ్ వీల్స్ తో కానీ, పెడల్స్ తో కానీ అవసరం ఉండదు. ఎప్పుడో ఎమర్జెన్సీ టైంలో కార్ మాల్ ఫంక్షన్ అయ్యి సరిగ్గా పనిచేయకపోతే తప్ప. అదే ఇప్పుడు ఈ కార్స్ లో అసలు కంట్రోల్ చేయడానికి స్టీరింగ్సే లేకపోతే, డ్రైవర్ సీటే లేకపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇది కూడా ఏదో హాలీవుడ్ మూవీలో చూసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ ఐడియానే ఎలాన్ మస్క్ రోబో టాక్సీస్ అనే ప్రాజెక్ట్ ద్వారా రియాలిటీలోకి తేనున్నాడు. రోబో టాక్సీస్ మనం రోజు వాడే ఓలా, ఊబర్ లాగా క్యాబ్స్. కానీ ఇందులో మనం వెళ్లే డెస్టినేషన్ ని ఫిక్స్ చేస్తే చాలు. ఇంకా ఈ కార్లో ఉండే హై ఎండ్ సెన్సార్స్, అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ ఈ క్యాబ్ ని కంట్రోల్ చేసి డ్రైవ్ చేస్తుంది.
ఇన్ని సెన్సార్స్ని టెక్నాలజీని యూజ్ చేయటం వల్ల ఈ కార్ యాక్సిడెంట్ అవుతుంది అని భయపడక్కర్లేదు. సూపర్ లగ్జరీ కార్స్ లాగానే ఈ కారు చూడడానికి ఉంటుంది. ఇంకా చాలా తక్కువ ప్రైస్తోనే రోజు కాలేజ్కి ఆఫీస్కి వెళ్ళి రావచ్చు. ఆల్సో ఈ రోబో టాక్సీస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కావటం వల్ల ఇవి ఎక్కువ పొల్యూషన్ని క్రియేట్ చేయవు. ఇంకా ఈ రోబో టాక్సీస్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంటాయి. అయితే ఇందాక చెప్పినట్టు ప్రెజెంట్ ఈ కార్స్ లెవెల్ 2 ఆటోమేషన్ని మాత్రమే రీచ్ అయ్యాయి. ఇన్ ఫ్యూచర్ లెవెల్ 5 ఆటోమేటేషన్ని రీచ్ అవటం ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ పర్పస్. లెవెల్ 5 ఆటోమేటేషన్ని రీచ్ అవడం అంటే ఇంకా ముందు నుంచి వెహికల్స్ ఫుల్లీ ఆటోమేటిక్గా పనిచేస్తాయి. ఈ వీడియోలో చెప్పిన ఈ అన్ని ప్రాజెక్ట్స్లో మీకు ఏ ప్రాజెక్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో దేని మీద చూడాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ చూసి నా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో దిస్ ఇస్ అందీప్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.